హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా 2025 డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎస్జిటి టీచర్లకి బేసిక్ పే 32,670 రూపాయల నుంచి ఉంటుంది. ఇక డిఏ వాళ్ళ డిఏ కూడా కలుపుకుంటే 11,000. అలాగే హెచ్ఆర్ఏ 10% తీసుకుంటే 3,267. ఒకవేళ అది 12%, 16, 14% ఉంటే అది ఇంకా పెరుగుద్ది. ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా ఓవరాల్గా 46,937 రూపీస్ వాళ్ళకి రావడం జరుగుద్ది అనమాట. అంటే 46,937 రూపాయలు. ఇక డిడక్షన్స్, అందులో డిడక్షన్స్ తీసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ ఒక 1,000 రూపాయలు దాకా కట్ అవుతుంది, జిఎస్ఐ 30 రూపాయలు, అలాగే సిపిఎస్ ఒక 4,367 రూపాయలు కట్ అవుతుంది, అలాగే ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద 225 రూపాయలు కట్ అవుతుంది. మొత్తం మీద 5,622 రూపాయలు వాళ్ళకి కట్టింగ్స్ పోతాయి. ఇందులో ఈ 46,937లో ఈ ఎస్జిటి టీచర్లకి 5,622 రూపాయలు ఇంచుమించుగా కటింగ్ పోతే వాళ్ళకి నెట్ శాలరీ చూసినట్లయితే 41,317 రూపాయలు వాళ్ళకి ఇన్ హ్యాండ్ బై హ్యాండ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే 41,315 రూపాయలు, అంటే ఇంచుమించు 41,500 దాకా వాళ్ళకి చేతికి వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా వాళ్ళ గ్రాస్ శాలరీ చూసుకున్నట్టయితే 46,937 రూపాయలు ఉంటుందన్నమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెప్పాం కదా, ఈ కటింగ్స్ మాత్రం ఈ రేంజ్లోనే ఉంటాయి. 5,622 రూపాయల దాకా కటింగ్స్ ఉంటాయి. ఇక గ్రాస్ టోటల్ 46,937 రూపాయలు. ఇక్కడ చూడండి, మున్సిపాలిటీ పరిధిలో యాక్చువల్గా మనకి ఈ యొక్క ఏదైతే మనకి మున్సిపాలిటీ పరిధి హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో, ఈ హెచ్ఆర్ఏ 10% ఉంటుంది, అలాగే 16% ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళకైతే 12% ఉంటుంది. అంటే వాళ్ళకి ఇంకా కొద్దిగా పెరుగుద్ది అనమాట. దీని మీద ఇంకొక 2,000 అలా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. 16% అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళకి పెరిగే